ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం ఐం సరస్వత్యై నమః. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. జై శ్రీమన్నారాయణ గురువు గారు. జై శ్రీమన్నారాయణ తల్లి. సమస్త పాపాల నుంచి, సమస్త కలి దోషాల నుంచి విముక్తులను చేసి హక్కున చేర్చుకునేటువంటి శ్రీరామనామాన్ని, శ్రీరామచరిత మానసాన్ని నిత్యం మనం స్మరించుకునేటువంటి భాగ్యాన్ని కల్పించినటువంటి శ్రీ గురుకుల సంస్థ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో అత్యంత శ్రద్ధాసక్తులతో పాల్గొంటూ తదనుభూతికి లోనై ఆ అనుభూతి ప్రపంచంలో విహరించేటువంటి పరిణతి కలిగినటువంటి ఆత్మీయ శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. వారి కుటుంబాలన్నీ కూడా శ్రీరామచంద్రుడి దయకు, వారి అనుగ్రహానికి పాత్రులై, ధర్మకార్యానురక్తులై, సేవాశక్తి కలిగినటువంటి వారై చిరయశస్సును పొంది వెలుగొందుదురుగాక అని ఆకాంక్షిస్తూ, మనం నిన్న చెప్పుకున్నటువంటి అంశాలని గురించి మీరు ప్రస్తావించిన పిమ్మట మళ్ళీ కథాంశంలో పడికి మనం వెళదాం. హరే కృష్ణ గురువు గారు, సుప్రభాతం అండి. నమస్కారం. హరే కృష్ణ, సుప్రభాతం. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా. జై శ్రీరామ్ గురువు గారు. జై శ్రీరామ్. గురువు గారు, చెప్పండి. సీతారాముల కళ్యాణం వైభవంగా అయ్యింది. తర్వాత వాళ్ళు ఎన్ని రోజులున్నా అక్కడ జనక మహారాజు ఇంకా ఉండండి ఉండండి అని సపర్యలు చేస్తూనే ఉన్నారు. సమయం ఆసన్నం అయ్యింది. అయోధ్యకు పయనం అవుతున్నారు గురువు గారు. జై శ్రీమన్నారాయణ. అవును తల్లి, సంతోషం. ఇంకా ఎవరైనా? సీతమ్మ వారు అప్పగింతలు అయ్యాయి గురువు గారు. మా అందరికి కొంచెం ఏడుపు వచ్చింది. సహజమే తల్లి. అలాగే మేము వచ్చిన వేరే ఇళ్ళకి తలుచుకుంటే ఏడుపు వచ్చింది. మరి మన సంప్రదాయాల్లో ఉండేటువంటి ఆత్మీయతలు, అనురాగాలు, అనుబంధాలు, ఒక సమైక్య భావనను, ఒక దైవీ భావనను, ఒక పవిత్ర భావనను రూపొందించి మనల్ని కలిసికట్టుగా నడిపించేటువంటి ఒక ధార్మిక వ్యవస్థ మనకి ఏర్పాటైంది. కాబట్టి మనం అటువంటి అనుభూతుల్ని సహజంగానే పొందుతుంటాం. కథ వృత్తాంతం ఒక వ్యత, అంటే దుఃఖంలో ఉన్నటువంటి వానికి ఏ కథ చెప్పినా కూడా వాడేమనుకుంటాడంటే ఇది కూడా ఒక వ్యతనే కదా అని చెప్పేసి అయ్యో అయ్యో అంటూ ఉంటాడు. వ్యతలేని వానికి మనం వ్యతల గురించి చెప్పినా కూడా ఇది ఒక కథలే అని వాడు తేలికగా తీసేస్తాడు అన్నట్టు. కాకపోతే మన హృదయాలన్నీ కూడా భారతీయ ధార్మిక వాతావరణం లోపల ఎదిగి పెరిగినవి కాబట్టి మనకు అటువంటి అనుభూతులు కలుగుతూ ఉంటాయి. సంతోషం. ఈ విధంగా శ్రీరాముని హృదయములయందు నిలుపుకొని వెనక్కి మళ్ళారు. దశరథుడు ఎంత చెప్పినా గాని జనకుడు మాత్రం ముందుకే సాగి వస్తున్నాడు. ఇంకా ఆ వాగు వరకు, ఆ చెట్ల గుంపు వరకు, ఆ కొండగట్టు వరకు అని ఇట్లా 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 ఆయన కూడా వాళ్ళ వెంబడి ప్రేమవశుడై మరలిపోలేకపోతున్నాడు. ఇంకా చాలా దూరం వచ్చేసిన తర్వాత దశరథుడు రథం నుంచి దిగి కౌగిలించుకుని, మీరు చాలా దూరం వచ్చారు, ఇక మరలిపోండి అని అంటూ ఉంటే కళ్ళపొంటి జలగల బాష్పాలు రాలాయి జనక చక్రవర్తికి. మరి అంతటి బ్రహ్మవేత్త ఆ విధమైనటువంటి భారమైన హృదయంతో, దుఃఖభరితమైనటువంటి మనస్సుతో ఉంటే దశరథునికి కూడా ఆ విధంగానే అయింది. అప్పుడు జనకుడు చేతులు జోడించి ప్రేమామృత
చిలికేటువంటి వచనాలతోటి ఈ విధంగా అంటున్నాడు, మహారాజా మీరు నాపై అమితమైనటువంటి గౌరవం చూపారు, ఈ రుణభారాన్ని నేను ఎట్లా తీర్చుకోగలను అంటే, కోసలాధిపతి అయిన దశరథుడు ఆ మాటలు అంటున్న జనకుణ్ణి మిక్కిలి ఆదరణ భావంతో హృదయానికి హత్తుకొని, అదేం లేదు, మీరు మాకు రుణపడము, మేము మీకు రుణపడడం కాదు, మనం పరస్పరం ఒకరినొకరు గౌరవాదరాలతో ప్రేమానుబంధాలతో పెనవేసుకుని పోయి ఎదిగి లోకానికి ఆదర్శంగా నిలవవలసినటువంటి వాళ్ళము, రుణాలన్నీ ఇక్కడ ప్రస్తావించవలసిన అవసరం లేదు అని అన్నాడు. జనకుడు మునులందరికీ నమస్కారం చేశాడు, వాళ్ళందరి ఆశీస్సులు తీసుకున్నాడు. ఆయన కంఠం లోపట ఒక ఆప్యాయత, ఒక ఆత్మీయత, స్నేహ, సౌశీల్య గుణాలన్నీ కూడా ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. అల్లుళ్లను కూడా అందరినీ కౌగిలించుకున్నాడు. చేతులు జోడించి ప్రేమభరిత కంఠంతో ఈ విధంగా అంటున్నాడు రామునితో, ఓ రామా, నేను ఏ విధంగా మిమ్మల్ని కొనియాడగలుగుతాను? మీరు మునుల యొక్క మరియు మహాదేవుని యొక్క మానస సరస్సులో విహరించేటువంటి రాజహంసలు, పరమాత్మ స్వరూపులు, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు ఏవి కూడా మాలిన్యాలు అంటనటువంటి విశుద్ధ హృదయులు. మీకోసం సమస్త జగత్తు కూడా ఆరాటపడుతూ ఉంటుంది. అగోచరుడమైనటువంటి అవ్యక్తుడమైనటువంటి అలౌకిక దివ్యానందం దిగి వచ్చి మా కోసం ఆకారం ధరించి మమ్మల్ని అలరించడానికి వచ్చినటువంటి వాడవు. నిర్గుణుడమైనటువంటి నీవు గుణనిధివై మా కోసం వెలుగొందుతున్నావు. అవాంగ్మానస గోచరుడమైనటువంటి నువ్వు, తార్కికుల హేతువాదాలకు అందనటువంటి నువ్వు, వేదాలు నీ మహిమను ఉగ్గడించలేక నేటి ఇది కాదు అంటూ ముందరికి సాగుతుండేటువంటి తత్వానివైన నువ్వు, త్రికాలాబాధ్యమైనటువంటి స్వరూపంతో వెలుగొందే నువ్వు నిర్వికారుడవు. కానీ మేమందరము ఈ జగత్తులో లౌకిక భావాలతో పెనవేసుకుని పోయి ఉన్నటువంటి మాకు సర్వ సుఖనిదానమైనటువంటి నువ్వు కనిపించడము మా అదృష్టము, నువ్వు మాతో కలిసిమెలిసి ఉండడము మా అదృష్టము. ఈశ్వరానుగ్రహం చేత ఈ ప్రపంచమున ప్రాప్తము కానిది ఏదీ ఉండదు. ఆ అనుగ్రహం చేత మీరు నావారయ్యారు. ఇది నాకెంతో సంతోషమైనటువంటి విషయము. నన్ను ఎన్నో రకాలుగా ఉన్నతుని చేశారు. నేను ఏ జన్మలో చేసుకున్నటువంటి తపస్సు ఫలించింది. నీ దాసునిగా నన్ను అనుగ్రహించారు. 10,000 మంది సరస్వతీ దేవి దేవతలు, 10,000 మంది 1000 పడగలిగినటువంటి శేషులు, 1,000,000 కల్పాలుగా మిమ్మల్ని గురించి వర్ణించినా కూడా తరుగులేనటువంటి భాగ్యరాశివైన మీరు, మిమ్మల్ని గానం చేసి మీ గుణాల్ని కీర్తించేటువంటి అదృష్టం భాగ్యం నాకు కల్పించినటువంటి మీరు, ఇవి ఎప్పటికీ కూడా సమాప్తం కావు. ఈ అనుబంధము, ఈ ప్రేమ, ఈ దివ్య అలౌకిక తాత్విక విషయ ప్రవాహం లోపట ముందుకు సాగేటువంటి ఈ హృదయ గాఢత ఇదెన్నడూ కూడా తరిగిపోదు. మీరు నా ఎడల ప్రసన్నులయ్యారు. ఇది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఈ దృఢ విశ్వాసంతో చేతులు జోడించి మరి ఒక మాట మీకు విన్నవిస్తూ ఉన్నాను. నా మనస్సు ఒక్క క్షణమైనా మీ పాదపద్మాలను విడవకుండా మరువకుండా భక్తి భరితమైనటువంటి హృదయంతో ఉండేలాగున అనుగ్రహించండి అని జనకుడు అంటూ ఉంటే, శ్రీరామచంద్రుడు చాలా సంతుష్టుడై వినమ్ర భావంతో అతడు జనక మహారాజును తన తండ్రి గారిలాగా, తమ గురువైనటువంటి కులగురువైన వశిష్ఠులలాగా, తమ యొక్క యశస్సును దిగంతాల వ్యాపింపజేసినటువంటి విశ్వామిత్రునిలాగా వారితో సమానంగా భావించి ఆయనను గౌరవించి వినమ్రుడయ్యాడు. జనకుడు భరతునితో కూడా మరి లక్ష్మణుడు శత్రుఘ్నునితో కూడా కౌగులించుకుని వాళ్లను ఆశీర్వదించాడు. ఈ విధంగా ఆశీర్వదించిన తర్వాత ఆయన మెల్లగా దిగులు ముఖంతో పెక్కు పర్యాయములు విన్నవించుకుని ఆయనను అక్కడ ఆపి శ్రీరామచంద్రుడు తన సోదరుడితో కూడి బయలుదేరాడు ముందుకు. జనకుడు విశ్వామిత్రుడి పాదాలకు ప్రణమిల్లి ఆయన పాదధూళిని కళ్ళకద్దుకున్నాడు, శిరస్సును ధరించాడు. మునీశ్వరా, మీ భాగ్యం వలన లభ్యము కానిది ఏదీయూ లేదు. ఇది నా పరిపూర్ణ విశ్వాసము. లోకపాలుడు కూడా సంకోచపడుచునే
కోరుకొనిడి సుఖ సంపదలు కీర్తి ప్రతిష్టలు ఈనాడు నాకు సులభముగా లభ్యమైనవి. లోకపాలులకు కూడా లభించినటువంటి యశస్సు నాకు ఈరోజు, కీర్తి నాకు ఈరోజు మీ ద్వారా లభించింది. ఎందువలనంటే సర్వసిద్ధులకు సర్వసిద్ధులు పుంజీభవించిన ఏకాకృతి అయి రూపం ధరించినటువంటి మీరు నన్ను అనుగ్రహించడం వల్ల, మీ దర్శనం వల్ల ఈ విధంగా మాటి మాటికి చెప్తూ ఉన్నాడు. చెప్పి నమస్కరించి ఆశీస్సులను పొంది జనకుడు గృహోన్ముఖుడయ్యాడు. నగారాలు మోగుతున్నాయి, పెళ్లివారు బయలుదేరారు. పిల్లలు పెద్దలు అందరూ సంతసించి ఏమి జనకుడు, ఏమి విశ్వామిత్రుడు, ఏమి దశరథుడు, ఏమి మాటలు, ఏమి ఆత్మీయతలు, ఎన్ని జన్మలు వీటిని అనుసరించవలసినటువంటి జీవులు తరిస్తారు అని చెప్పి వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు. తమ నేత్ర సాఫల్యానికి, కళ్ళున్నందుకు, తాము చూసినందుకు, చెవులున్నందుకు, ఆ మాటలు విన్నందుకు తమ జన్మలు ధన్యమైనవని భావించారు. త్రోవలో అక్కడెక్కడ బస చేస్తూ వెళుతున్నారు. ఒక శుభదినం లోపల ఈ పెళ్లి గుంపు అంతా కూడా అయోధ్య నగరం సమీపించారు. మరి అయోధ్య నగరం వీళ్ళు వస్తున్నారు, సమీపంలోకి వచ్చారని తెలిసి మంగళవాద్యాలు మ్రోగుతున్నాయి. అక్కడ శంఖ నినాదాలు, ఏనుగుల ఘీంకారాలు, గుర్రముల సకిలింపులు, కరతాళ ధ్వనులు, మృదంగరవములు, కోలాటాలు, భజనలు, ఇంకా మధుర రాగాలు ఆలపించేటువంటి గాయనీమణులు, అద్భుతమైనటువంటి నృత్యాలు చేసేటువంటి నర్తకీమణులు వాళ్ళందరూ కూడా ఆనందంతో, సంతోషంతో ఆ ఏర్పాట్లన్నీ చేస్తూ వీరి కోసమై వేచి ఉన్నారు. అత్యంత హర్షపూరితమైన హృదయంతో, పులకితమైనటువంటి గాత్రాలతో ఈ అయోధ్య నగరాన్ని అంతా కూడా అద్భుతంగా అలంకరించారు. తమ గృహాలను, వీధులను, అంగళ్లను, కూడళ్లను, నగర ద్వారములను సుగంధ ద్రవ్యాలతో కల్లాపి చల్లి మంచి ధ్వజ పతాక తోరణాభిరామంగా తీర్చిదిద్దారు. శోభాయమానం అయిపోయింది. పోక, అరటి, మామిడి, వకుళ, కదంబ, తమాల వృక్షములు వరుసలు కన్నులకింపుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇళ్ల ముందర వాటి శాఖలు, కొమ్మలు నేలను ముద్దాడుతూ ఉన్నాయి. చుట్టూ మణులు పొదిగినటువంటి ఆలవాలాలు, అరుగులు, ఆ చెట్లకు చుట్టూ మణులు పొదిగినటువంటి అరుగులు, కూర్చొని ముచ్చటించుకోవడానికి, ఆ హాయిని అనుభవించడానికి, సేద తీరడానికి చేసినటువంటి అవన్నీ కూడా ఎంతో రమ్యంగా ఉన్నాయి. ప్రతి గృహసీమ కూడా ఆ విధమైనటువంటి అలంకరణలతోటి శోభాయమానంగా వెలుగొందుతూ ఉంది. నానా విధములైనటువంటి మంగళ కలశాలు అమర్చబడ్డాయి. ఈ అలంకార శోభలకు ముగ్ధులై బ్రహ్మాది దేవతలు దానిని చూచి ఏవి ప్రజలలో ఉండేటువంటి రామభక్తి, రాజభక్తి ఇదంతా చూస్తూ ఉంటే వాళ్ళ యొక్క కళాత్మకమైనటువంటి హృదయాలు దేవతలను మించిపోతున్నాయి, అమరావతిని మించిపోతున్నాయి, సత్యలోకాన్ని మించిపోతున్నాయి. అంటే నేను సృష్టించిన మనుజుల మేధస్సులు వికసించి వాటిలోంచి ఉద్భవించినటువంటి కళలు మా హృదయాల్ని కూడా ఆకర్షించుకునే విధంగా అభిరామంగా తీర్చిదిద్దబడ్డాయని వాళ్ళందరూ కూడా పొగుడుతూ ఉన్నారు. ఆ రాజసభ భవన సౌందర్యాల్ని గాంచి మన్మధుని మనస్సు కూడా ఆకర్షితమైందంట. శుభశకునాలు ఎన్నో, రామణీయకము, ఐశ్వర్యము, మహత్వములు, సుఖ సంపదలు, ఉత్సాహము ఇవన్నీ కలగలిపినటువంటి ఆ వాతావరణం లోపల సహజ సుందర దేహాలు దాల్చి దశరథుని గృహమున ఇవన్నీ కూడా ఈ సౌందర్యాది దేవతలందరూ కూడా దశరథుని గృహాల లోపలికి ప్రవేశించినట్లుగా కనిపిస్తున్నాయి. శ్రీరామచంద్రుని, సీతాదేవిని చూచుటకు ఎవరి కన్నులు బలాట పడవు. సమస్త లోకాల్లో ఉండేటువంటి అందరూ సీతారాముల దివ్య సౌందర్య శోభను, సుగుణ సౌశీల్య పరిపూర్ణమైనటువంటి వాళ్ళ ముఖబింబాల్ని చూడాలని ఎవరికి అనిపించదు. ప్రతి మన్మధుల యొక్క సౌందర్యము తిరస్కరించేటువంటి సుందరీమణులు ఎందరో కూడా గుంపులు గుంపులుగా వచ్చి మంగళ ద్రవ్యాల్ని, హారతుల్ని పట్టుకొని పాటలు పాడుతూ ఉన్నారు. సాక్షాత్తు సరస్వతీదేవి వారి రూపంలో వచ్చి ఈ విధమైనటువంటి ఆనందకరమైనటువంటి ఒక ఆకృతి ధరించినటువంటి సౌందర్యంగా భాసిల్లుతుందో ఏమో అని అన్నట్టు వాళ్ళ గుండెలోంచి, వాళ్ళ గొంతులోంచి వెలువడినటువంటి గాన తరంగిణి అంతా కూడా ఈ హృదయాలను తాకిన వెంబడి దాంట్లో అద్భుతమైనటువంటి, ఉజ్వలమైనటువంటి,
భావనామయ ప్రపంచాలు ఆవిష్కృతమై ఆనందలోకాలు వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయట. వర్ణనాతీతము. మరి కౌసల్య మొదలగు మాతృమూర్తులు ప్రేమ పారవశ్యంతో తమను తాము మరిచిపోయారు. గర్భదరిద్రునకు చతుర్విధ పురుషార్థాలు హస్తగతమైనట్టు రాణివాసం వారు అపరిమితానందాన్ని ప్రకటించారు. ఎన్నో ఏండ్లకు గాని కనులు వాచి వాచి ఎదురు చూచి చూచి కన్న సంతానం జగద్విదిత కీర్తులై కళ్యాణ శోభతో వెలుగొందుతూ ఉంటే మరి వాళ్ళకి ఎందుకు ఆ ఆనందం కలగదు? బ్రాహ్మణోత్తముల ఆశీర్వాదాలు, బ్రాహ్మణోత్తములకు విశేష దానాలు ఇవన్నీ కూడా జరుపుతున్నారు. వాళ్ళు వస్తున్నారని చెప్పి ఇవన్నీ చేస్తున్నారు. మోద ప్రమోద వివశులైనటువంటి రాణులు అత్యంత ఆనందంతో నిశ్చేష్టులై నిలిచిపోయారు. శ్రీరామచంద్రుని దర్శనానికై, ద్వార పూజకై ఆనందోత్సాహాలతో మంగళ ద్రవ్యములు, హారతులు సిద్ధపరిచి ఉంచారు. నానావిధ వాద్యముల యొక్క సంగీత గోష్ఠి సాగుతూనే ఉంది. సుమిత్రాదేవి సంతోషంతో పసుపు, దూర్వాగడ్డి, పెరుగు, ఆకులు, పుష్పములు, తమలపాకులు, ఒక్కలు, శుభప్రదమైనటువంటి వ్రేళ్లు, అక్షతలు, బార్లీ మొక్కలు, గోరోజనము, పేలాలు, తులసి మొక్కలు మొదలగు మంగళ ద్రవ్యములను తీసుకుని వచ్చిందామె. రంగురంగుల సువర్ణ కలశములు మన్మద పక్షుల గూళ్ల వలె ఉండను. శుభశకునములనిచ్చు సుగంధ ద్రవ్యములు అనేకము తీసుకుని వచ్చారు అక్కడికి. రాణులందరూ శుభకార్యములందు నిమగ్నులైపోయారు. ఎవరితో మాట్లాడడానికి, ఎవరిని పలకరించడానికి, ఎవరితో చెప్పుకోవడానికి తీరికే లేదు. నానావిధ హారతులతో, మధుర గానములతో ఆ ప్రాంతం అంతా కూడా ఒక దేవగాంధర్వ లోకాల్ని గాంధర్వ లోకాల్ని ప్రత్యక్షం చేస్తూ ఉంది. బంగారు పళ్ళెములలో మంగళకరమైనటువంటి సుగంధ ద్రవ్యాలు ఉంచారు. రాణులు ద్వారపూజకై వచ్చి తమ కరకములతోటి ఆ మంగళహారతులను ఆ రాకుమారులకు ఇచ్చి హర్షాతిరేకంతో పులకిత గాతులై వాళ్ళని లోపలికి ఆహ్వానిస్తున్నారు. వారిచ్చిన ధూపధూపములు ఒక శ్రావణ మేఘాల్లాగా ఆకాశాన్ని ఆవరించుకున్నాయి. కల్పవృక్ష ప్రసూనములు కురిపిస్తున్నారు దేవతలు. ఆ పుష్పగుచ్చముల విలసనముల ఆ మధ్య నుంచి ఆకాశంలో పరుగులు తీస్తున్నటువంటి బలాక పక్షులు, తెల్లని కొంగలు తోరణాల్లాగా గుంపులు కట్టి పయనం చేస్తున్నాయి. అయోధ్య వీధుల పైన పయనం చేస్తున్నాయి. అవి కూడా చూడాలని చెప్పేసి ఇదంతా ఒక మనోజ్ఞమైన దృశ్యము హృదయాల్ని ఆకర్షించుకుంటూ ఉంది. మణిఖచిత తోరణ కాంతులు ఇంద్రధనుశోభలను తలపించుతుండెను. మణిఖచితాలైనటువంటి తోరణాలంకారాలు, ఈ సుందరీమణులు ధరించినటువంటి భూషణాలంకారాలు ఇవన్నీ ఒకదానికి ఒకటి కాంతివంతాలై ఒకదానితో ఒకటి ఉరుచుకొని ఇంద్రధనుస్సులను సృష్టిస్తున్నాయట ఆకాశం లోపట. ఆ అందమైనటువంటి విద్యుల్లతల్లాగా, మెరుపు తీగల్లాగా మంగళహారతులు పట్టుకున్నటువంటి ఆ స్త్రీలందరూ అటు ఇటు కదులుతున్నారు. దుందుబుల నాదములు మేఘగజ్జలను స్ఫురింపజేస్తూ ఉన్నాయి. యాచకుల గగ్గోలు, చాతకములు, కప్పలు, నెమళ్ల అరుపులలాగా ఉన్నాయి. దేవతలు పవిత్ర సుగంధ జలములను కురిపిస్తూ ఉన్నారు. వర్ష జలములకు పైరు పంటలు ఆడినట్టు మరి నగరవాసుల హృదయాలన్నీ సంబరంతో, ముఖాలన్నీ వికసించి చిరునవ్వులతో వెలుగొందుతూ ఉన్నాయి. శుభముహూర్తమున వశిష్ఠుల వారి ఆజ్ఞతో దశరథ మహారాజు తన పరివారంతో కూడా ముందుకు సాగి పార్వతీ పరమేశ్వరులను, శ్రీ గణేషుని స్మరించుతూ పరమానందముతో నగరంలో ప్రవేశించారు. ఈ విధంగా వాళ్ళ నగర ప్రవేశం జరిగింది. హోహి సగుణ బరషహి సుమన సుర దుందుబి బజాయి విబుధ బదూనాచహి ముదిత మంజుల మంగళగాయి. శుభశగునములు ఈయను. దేవతలు దుందుబులు మ్రోగించారు, పుష్పవృష్టి కురిపిస్తున్నారు, గంధర్వులు గానం చేస్తున్నారు, దివ్యాంగనలు మంగళగీతాల్ని ఆలపిస్తున్నారు, నర్తకీమణులు నాట్యం చేస్తున్నారు. త్రిలోక వ్యాప్తమైనటువంటి దశరథుని యొక్క మరియు శ్రీరామచంద్రుని యొక్క ఉజ్వల నిర్మల కీర్తి ప్రతిష్టలు చతురులైన వందిమాగదులు ఒకరికంటే ఒకరు ముంచి పొగడ్తలతో, స్తుతులతో స్తుతి గీతాల్ని ఆలపిస్తున్నారు. సూతులు, భట్రాజులు, నటులు గానం చేస్తూ ఉన్నారు. జయధ్వనులు, వేదఘోషలు దశ దిశలా ధ్వనిస్తూ ఉన్నాయి. వివిధ వాద్యముల గోష్ఠి జరిగిన ఆకాశముల దేవతలు, నగరంలో ప్రజలు ప్రేమ పరవశులై పెళ్లి ఊరేగింపు దృశ్యాలకు ఆనందభరితులై చూస్తూ ఉన్నారు. అయోధ్యావాసులు మహారాజునకు అందరూ కూడా వందనాలు చేస్తూ ఉన్నారు. శ్రీరామచంద్రుని దర్శింపగానే ప్రసన్న మానసులై మణులను, వస్త్రములను కానుకలుగా సమర్పిస్తున్నారు. వారి కనులు ఆనందాశ్రువులతో
పట్టలేని ఆనందంతో ఆర్ద్రములయ్యాయి. తరువులు పులకరించిపోతున్నాయి. పురస్త్రీలు హర్షాతిరేకంతో ఆ నలుగురు కుమారులను మంగళహారతులు పట్టి లోపలికి తీసుకొస్తూ ఉన్నారు. పల్లకీ తెరలను మాటిమాటికి కొద్దిగా తెరుచువారు వధువులను గాంచుతూ ముచ్చటపడుతున్నారు. ఎవరో కొంత ఆతురత పట్టలేనటువంటి ముత్తైదువులు ఆ పల్లకీల తెరలు తొలగించి మణిదీపాల్లా వెలుగొందేటువంటి ఆ వధువుల యొక్క ముఖాల్ని దర్శిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఎల్లవాళ్లకు ఆనందం కలిగిస్తూ ఉంది. నవవధువుల జంటలు రాజద్వారం చేరినవి. రాజమాతలు ఆనందంతో ద్వార పూజ చేసి స్వాగత మర్యాదలన్నీ కూడా నెరిపారు. వాళ్ళందరూ లోపలికి వస్తున్నారు. వాళ్ళందరూ వరుసగా హారతులు ఇస్తున్నారు. ఆ ప్రేమాతిరేకమైనటువంటి స్థితిని ఎవరు కూడా వర్ణించలేరు. దాన్ని అనుభవైక వేద్యమైనటువంటి విషయము. నానా విధములైన ఆభరణములను, వస్త్రములను, రత్నములను ఆ శుభ సమయంలో ఎంతో మంది కానుకలుగా సమర్పించారు. నవవధువులను కూడి వచ్చుచున్న తమ నలుగురు పుత్రులను చూచి రాజమాతలు పరమానంద భరితులయ్యారు. శ్రీ సీతారాములను తరివిదీరా చూచి వారు తమ జన్మలు ధన్యమైనట్లు భావించారు. సకులు మాటిమాటికి సీతాదేవిని అదే పనిగా దర్శించుతూ తమ పుణ్య విశేషమును కొనియాడుచూ గానము చేశారు. చిన్నప్పటి నుంచి మన రామయ్యకు ఎటువంటి సౌందర్యాది దేవత భార్య అవుతుందో ఏమో అని చెప్పేసి వేచి వేచి ఉన్నామమ్మా. ఈరోజు ఆయనకు తగినటువంటి అద్భుత తేజోరాశి లావణ్యవతి భార్య అయిందని సంతోషపడుతున్నామని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉన్నారు. దేవతలు ప్రతిక్షణము పూర్వవర్షములు గురిపిస్తూ ఉన్నారు. నాట్యాలతో మధురగానంతో తమ భక్తి ప్రపత్తులను ప్రకటించుకుంటున్నారు. ఆ నాలుగు జంటలను చూచి వాగ్దేవి వారి వైభవములను వర్ణించుటకు ఉపమానములను వెతుకుచుండను. ఏ విధంగా చెప్పాలి వీళ్ళని గురించి, ఏ విధంగా చెప్పాలి అంటే ఈ ప్రపంచంలో ఉండేటువంటి వస్తుజాలం అంతా ఏదాన్ని తీసుకున్నా కూడా ఏది సరిపోలడం లేదు. వీరమార్గ విధానములుగా, సంప్రదాయ పద్ధతిగా, సూర్యవంశరాజులకు అనుగుణంగా కార్యక్రమాలన్నీ ముగిసిన పిమ్మట రాజమాతలు ఆ నవవధూవరులను హారతులిచ్చి అర్ఘ్యములిచ్చి నూతన వస్త్రములపై నడిపించుకుంటూ ప్రాసాదం లోపలికి తీసుకుని వెళ్ళారు. మన్మద శిల్ప సౌందర్యాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి మహా సహజ శోభలతో అలరారుతున్నటువంటి సింహాసనములపై వధూవరులను కూర్చుండబెట్టారు. వారి పవిత్ర పాదములను కడిగి పిమ్మట విద్యుక్తముగా వారికి ధూపదీప నైవేద్యములను పూజా కార్యములను నిర్వర్తించింది. చూడండి, ఈ తులసీదాసు యొక్క భక్తి అడుగడుగునా కూడా వెల్లుబికి మనల్ని అందరినీ ముంచేస్తూ ఉంది. రాజమాతలు వారికి హారతులెత్తి విసనకర్రలతో వింజామరలతో విసురుచుండిది. వారికి అమూల్యమైన ఉపాయనములను సమర్పించిరి. యోగులు బ్రహ్మానందము పొందినట్లును, దీర్ఘరోగికి అమృతము అబ్బినట్లును, రాణులు మహదానంద భరితలై గర్భదరిద్రునకు స్పర్శమణి దొరికినట్లు, అందునకు చూపు వచ్చినట్లు, మూగవానికి శారదాదేవి వలన వాగ్దాటి వచ్చినట్లు, వీరునకు సంగ్రామంలో విజయం లభించినట్లు మిక్కిలి ఆనందపడుతున్నారు. మళ్ళా ఆనందం ఇంత అంత అని చెప్పడానికి అవి కాదు. మణి అయినటువంటి శ్రీరామచంద్రుడు సోదర సహితుడై వివాహ మహోత్సవాలను జరుపుకుని అయోధ్యలో అడుగిడిగినటువంటి ఆ శుభ సమయమున తల్లులు పై సుఖానందములకు శతకోటి రెట్లు ఆనందమును తనివిదీరా అనుభవించిరి. ఆ నవవధూవరులు సిగ్గుతుంతలలో మునిగిపోవునట్లుగా రాజమాతలు తమ సంప్రదాయ వినోదములను హాస్య ప్రసంగములతో నడిపించిరి. రాజాంతఃపురంలో ఉండేటువంటి బంధువులు చాలా దగ్గరైనటువంటి వాళ్ళు, వరుసలు కలిసినటువంటి వాళ్ళు హాస్య ప్రసంగాలు నడిపించి వాళ్ళందరినీ సిగ్గుల దుంతల పట ముంచి తేల్చారు. శ్రీరాముడు వారి ఆనందోత్సాహాలను గమనించి దరహాసంతో చిరునవ్వుతోటి మనస్సులోనే సంతోషిస్తూ ఉన్నాడు. రాణులు తమ మనోరథాలన్నీ ఈనాటికి గదా నెరవేరినవి అని పితృదేవతలను పూజించారు, దేవతలను పూజించారు. శ్రీరామునికి తక్కిన రాకుమార్తెలకు శుభము కలుగునట్లు వాళ్ళందరికీ నమస్సులు చేశారు, వరాలు కోరారు. అదృశ్య రూపంతో దేవతలు వారికి ఆకాశము నుండియే ఆశీస్సులను పలికిరి. వారు అమితానందముతో తమ చీర కొంగులను బట్టి ఆశీస్సులను గ్రహించిరి. చీర చెరుగులను బట్టి వీళ్ళు కోరినారు, వాళ్ళు ప్రసాదించినారు. దేవతలు రాజాజ్ఞను గైకొని ఆనందంతో అందరూ తమ తమ ఇండ్లకు చేరారు. నగరంలోని స్త్రీ పురుషులందరికీ
మహారాజు ఆభరణములను నూతన వస్త్రములను పంచను ఇంటింటా మంగళవాద్యాలు మ్రోగెను. పాత్రులైన ఆర్తులకు కోరిన వారికి కోరిన వెళ్ళా కూడా దానం చేశారు. సేవకులకు మేళముల వారికి తదితరులకు తృప్తికరముగా బహుమతులను ఇచ్చాడు. వారికి ఇచ్చేటువంటి సత్కారాలన్నీ కూడా జరిపారు. వాళ్ళందరూ ఆశీర్వదిస్తూ ఆ చక్రవర్తి యొక్క మేలు కోరుతూ నమస్కరించి దశరథుని కొనియాడుచూ వెళ్ళిపోతున్నారు. రాజు గురువు గారితోడను ఇతర బ్రాహ్మణులతోడను కలిసి రాజభవనం లోపలికి ప్రవేశించాడు. ఈ విధంగా అయోధ్యానగరం నుంచి మన సీతారాములు జనక చక్రవర్తి మిథిలానగరం నుంచి అయోధ్యానగర ప్రవేశం చేశారు. పాయ పఖారి సకల అన్హవాయే పూజీ బలి విధి భూపజవాయే ఆదర దాన ప్రేమ పరిపోషే దేత అశీస చలేమన తోషి బహుబిధి కిన్హి గాదిసుత పూజ నాత మోహితమ ధన్యన దూజ కిన్హి ప్రశంసా భూపతి భూరి రాణిన్హ సైతాలిన్హి పగధూరి. అంటే వశిష్ఠుని ఆదేశానుసారము లోకాచారములను వైదిక విధులను చక్కగా ఆనాటికి సూర్యవంశంలో ఉండే సంప్రదాయాలన్నింటినీ వేదోదితమైనటువంటి విధులన్నింటినీ కూడా చక్కగా నిర్వర్తించారు. రాణులు బ్రాహ్మణ బృందములను చూచి తమ భాగ్యములను తలుచుకొంచు వారిని సాదరంగా ఆహ్వానించి అక్కడ కూర్చోబెట్టి బ్రాహ్మణుల యొక్క పాదాలు కడిగి స్నానం చేయించి పూజించి భోజనాధికారము జరిపించారు. వారి ప్రేమాదరములకు దానములకు తృప్తి చెందినటువంటి విప్రోత్తములు వారిని కడుంగడు ఆశీర్వదించి తమ గృహములకు వెళ్ళిపోయారు. దశరథ మహారాజు గాదిసుతుడైనటువంటి విశ్వామిత్రునకు అనేక రకాలుగా పూజలు చేశాడు. మునీశ్వరా, నేను మిక్కిలి ధన్యుడను అని పలికెను. ఈ వాల్మీకి రామాయణంలో ఆయన వెళ్ళిపోతాడు, అయోధ్య నగరానికి ఏం రాడు. కానీ ఇక్కడ మరి ఆయనను సత్కరించుకోవాలి. దశరథుడు సత్కరించకపోతే ఈ గుండెలో ఉండే భక్తి అంతా ఏం గాను అని చెప్పి తులసీదాసు ఆయనను అయోధ్య నగరానికి తీసుకుని వచ్చాడు. రాణులు కూడా ఆ పాదధూళిని తమ శిరస్సులపై దాల్చారు. ఆ మహర్షి రాజభవనమున అందరూ సేవలు చేయుటకు అనుగుణముగా చక్కటి వసతి ఏర్పాటు చేశాడు రాజు. అదే విధంగా వశిష్ఠుని పూజించాడు. రాజకుమారులు నవవధువులు దశరథుని రాణులు గురువు గారి పాదములకు పదే పదే ప్రణమిల్లి వశిష్ఠ మహాముని యొక్క ఆశీర్వాదాలను పొందారు. బినయకీన్హి ఉర అతి అనురాగే సుత సంపద రాకి సభ ఆగే నేగు మాగిముని నాయకలిన్హ ఆశీర్వాదు బహుత విధిదీన్హ. అత్యంత భక్తి ప్రపత్తులతోటి తన సమస్తాన్ని వశిష్ఠ మహర్షి ముందుంచి, అంటే తాను ఆయన ముందు మోకరిల్లి నాతో పాటు సమస్త సామ్రాజ్యాన్ని స్వీకరించండి, దీనికి అధినేతలు మీరే అని చెప్పి అని అన్నారు. అంటే మహాముని సంప్రదాయానుసారముగా పురోహితునిగా తాను పొందవలసినటువంటిది ఏదో అది స్వీకరించి నిండు మనస్సుతోటి వాళ్లను ఆశీర్వదించాడు. సీతారాముల యొక్క దివ్య రూపాలను తన హృదయంలో నిలుపుకొని వశిష్ఠుడు ప్రసన్న చిత్తుడై నివాసానికి వెళ్ళాడు. రాజు బ్రాహ్మణులందరికీ వస్త్రాభరణములను కానుకలుగా ఇచ్చాడు. నగరంలో ముత్తైదువులకందరికీ వారికి ఇష్టములైన వస్త్రములను బహూకరించారు. శుభ సమయములకు తగినట్లు అందరికీ బహుమతులను పంచారు. తనకు ప్రేమాస్పదులు పూజ్యులు అయిన అతిథులందరినీ దశరథుడు సన్మానించాడు. శ్రీరాముని మహోత్సవమును చూచి దేవతలందరూ సంతసించి పుష్పములను వర్షించిరి. ఈ విధంగా పూర్వకాలంలో తులసీదాసు లాంటి వాళ్ళు మహానుభావులు ఎంతో మంది ఈ విధమైనటువంటి రాముని దివ్యగాథను వర్ణించి భావించి తరించారు. మరి అటువంటి పెళ్లిని గురించి చెప్పేటువంటి సందర్భంలో కొంత పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నాను, అది జ్ఞాపకం వచ్చి నేను కూడా మీతో చెప్పేది ఏమిటంటే, ఆ సీతారాముల వివాహానికి వెళితే ఆ దశరథ మహారాజు ఈ అంగుళీయకాన్ని నాకు కూడా బహూకరించాడు అని చెప్పేవాళ్ళు పూర్వం. ఆ కథ అంతా చెప్పి తాము కూడా దానికి వెళ్ళినట్లుగా భావించి అట్లా చెప్పేవాళ్ళు. మరి తులసీదాసు కూడా ఆ విధంగా మనల్ని అందరినీ కూడా తీసుకుని వెళ్ళి ఆ వివాహం లోపల షడ్రసోపేతమైన భోజనాలు చేయించి సత్కరించి సంతసింపజేసి మనందరి హృదయాల్లోపట శ్రీ సీతారామచంద్రులను ప్రతిష్ఠించేందుకు కావలసినన్ని ప్రయత్నాలు ఆయన వంతుగా ఆయన చేశాడు. ఆ తులసీదాస గోసాయికి
సాష్టాంగ వందనాలు అర్పిస్తూ సాదరముగా బహుమానములు సత్కారములను జరిపి వారిని ప్రసన్నులుగా చేసిన పిదప దశరథుడు సంతోషం పట్టలేకపోతున్నాడు. రాణివాసానికి వచ్చాడు. రాజకుమారులను వారి వధువులను చూచాడు. వాళ్ళందరినీ తన ఒడిలో కూర్చుండబెట్టుకుని తన పక్కన కూర్చుండబెట్టుకుని లాలించాడు. ప్రేమతో పలకరించాడు. వాళ్ళ ముంగురులను జుట్టును దువ్వాడు. ఈ వివాహం జరిగినటువంటి తీరును అనేక రకాలుగా ఆ రాణులతో వివరించి చెప్తున్నాడు. అంటే రాణులు వెళ్ళనట్టే ఉంది ఈ రామాయణం లోపల. మరి అదెందుకు రాశాడో అట్లా తెలియదు. అది విని అందరూ సంతసించిరి. జనకుని గుణశీల స్వభావములను, ఆయన ఔన్నత్యమును, ప్రేమాభిమానములను, సంపదలను గూర్చి భట్రాజుల వలె వర్ణించిరి. కొనియాడుతున్నాడు దశరథుడు. ఏమి జనకుడు, ఏమి జనకుడు, ఏమి సునయనాదేవి, ఏమి సేవకులు, ఏమి కుశధ్వజుడు, ఏమి శతానందుడు, వాళ్ళ మర్యాదలేంటి, వాళ్ళ సత్కారాలేంటి, వాళ్లకు అంత గొప్ప ప్రేమకు మనము ఆదరపాత్రులమైన అంటే అది మన పూర్వజన్మ పుణ్యము అని రాణివాస స్త్రీలకు చెప్తుంటే వాళ్ళందరూ కూడా ముక్కుపైన వేలేసుకుని మురిసిపోతూ వింటున్నారు. రాజు తన పుత్రులతో కూడా స్నానాలు చేసి బ్రాహ్మణులను, గురువు గారిని, కుటుంబ సభ్యులను అందరినీ పిలిపించి విందు భోజనాన్ని ఏర్పాటు చేయించాడు. ఆ విధంగా రాత్రి 5 గడియలు గడిచిపోయాయి. మంగళగాన కరహి బరబామిని బై సుఖమూల మనోహర జామిని అచయి పాన సభ కాహుపాయే స్రగ సుగంధ భూషిత చబిచాయి. సౌభాగ్యవతులైన సుందరీ రాత్రంతయు సుఖ సంతోషాలతో గడిచిపోతూ ఉంది. ఆచమనాంతరము రాజు ఆయన పరివార తాంబూల సుగంధ బంధురమైనటువంటి సుమధురమైనటువంటి తాంబూలాల్ని అందరూ కూడా స్వీకరించారు. ఆ తాంబూల చర్వణం చేస్తూ ఉన్నారు. సుగంధ పుష్ప మాలాలంకృతులయ్యారు. ఆ అతిథులందరూ శ్రీరామచంద్రుని తరివి తీరా చూస్తూ ఉన్నారు. సెలవు తీసుకుని వాళ్ళ నివాసాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ వినోదములు, మహాత్మ్యము, సంపదలు, సౌందర్యములను వర్ణించుటకు వందల కొలది సరస్వతులకు, శేషులకు సాధ్యము కానప్పుడు, బ్రహ్మ మహేశ్వరులకు, మహేంద్రాది దేవతలకు సాధ్యం కానప్పుడు ఇక నేనెట్లు వర్ణింపగలను ఆ యొక్క వైభవాన్ని అంటూ తులసీదాసు తన యొక్క వినమ్ర భావాన్ని మళ్ళీ ఒకసారి చెప్పుకుంటున్నాడు. ఒక ఆదిశేషుడు పనగలపైన సమస్త భూమండలాన్ని మోసినట్టు ఒక చిన్న పాము మొయ్యగలదా? నేను రామాయణాన్ని గురించి, రాముని గురించి, సీతారాముల వైభవాన్ని గురించి చెప్పగలనా అని అంటున్నాడు. అప్పుడు దశరథుడు రాణులందరినీ పిలిపించి, నవవధువులు పుట్టింటి నుంచి వాళ్ళు కొత్తగా బయట అడుగు పెట్టారు, వాళ్ళను కంటికి రెప్పల వలె చూసుకోవాలి. తల్లి తండ్రి దూరంగా ఉన్నారు అనేటువంటి భావన వారిలో ఏమాత్రమూ కలగరాదు. కలగకుండా వారిని తల్లిదండ్రులను మరిపించేటువంటి ప్రేమతో తల్లిదండ్రులు లేరు అనేటువంటి భావన వాళ్ళకు కలగకుండా మనము వాళ్ళను కాపాడుకోవాలి. బాలురు అలసిపోయారు, పిల్లలు అలసిపోయారు. ఆ నిద్ర కళ్ళ వెంబడి తరుముకొని వస్తూ ఉన్నట్టుంది. ఇక వాళ్ళ నిద్రపోనివ్వండి అని పలికి తన శయనాగారానికి రాజు వెళ్ళిపోయాడు. మణిమయ భవనాల్ని పూలమాలలతో, సుగంధ ద్రవ్యాలతో గుబాళింపజేసి రత్నకాంతుల దీపములను, వాటిపై గల గుమ్మటముల శోభలను వర్ణింపనలవి కాని రీతిలో అలంకరించి ఆ వధూవరుల అందరికీ కూడా ఎవరికి తగినటువంటి విడుదలలో వాళ్లకు పరుపులను, దిండ్లను, మరి చల్లని సుగంధ వాయువులు వీచే విధంగా ఏర్పాట్లు చేసి క్షీణింపజేశారు. మాట వినిపిస్తుందండి? ఏం వినిపించట్లేదు. గురువు గారు కూడా కనబట్ల. అమ్మా వీడు కనిపించట్లేదండి. కనిపించడం లేదా? కనిపించట్లేదు. ఎప్పుడు కనిపిస్తున్నారు? ఎవరో మధ్యన అంతరాయం ఫోన్లు చేస్తారు, ఫోన్లతో ఇబ్బంది. శ్రీరాముని శయనింపజేశారు. రాముని అనుమతితో సోదరుడు తమ తమ పాన్పులపై వాళ్ళు కూడా శయనించారు. రాజమాతలు ఆ శ్యామసుందరునితో ఇట్లన్నారు, నాయనా
అత్యంత భయంకరమైన త్రోవలో తాటకను త్రోవలోని వెట్టు చంపితివి. మారీచ సుబాహులనడి క్రూరాక్షసులను వారి బలములతో పాటు ఎట్లు చంపగలిగితివి. వారు వికటయోధులు, యుద్ధ పటిమ కలిగిన వారు. వాళ్ళని ఈ విధంగా జయించావు. విశ్వామిత్రుని కృప వలన పరమేశ్వరుడు నిన్ను అనేక ఆపదల నుంచి కాపాడాడు నాయన. ఇది మా పరమ విశ్వాసము. ఆయన ఆశీర్వాదముతో సకల విద్యలు నేర్చి యాగ సంరక్షణం చేశావు. నీ చరణధూళి సొగగనే అహల్య ముక్తి పొంది జడత్వాన్ని విడిచి చైతన్యాన్ని పొంది నీ కీర్తి శాశ్వతంగా విశ్వమంతా వ్యాపించే విధంగా చేసింది. మహాకూర్మం వీపు వలె, వజ్రము వలె, పర్వత శిఖరము వలె కఠినాతి కఠినమైనటువంటి శివధనుస్సును, పెక్కుమంది రాజకుమారులు ఎత్తలేనటువంటి శివధనుస్సును సకల రాజ సమక్షం లోపట, సభాంగణం లోపట విరిచి విశ్వవిజేతగా పేరొందావు అని అంటే మాకు అబ్బురం అవుతుంది. దానితో సీతను చేపట్టావు. మరి పరశురాముణ్ణి పారద్రోలావు. వారితో ఆ సోదరులకు వివాహాలు జరిపించి వారితో ఇంటికి వేంచేశావు. నీ ఘనకార్యాలన్నీ వింటూ ఉంటే అవి ఆ అలౌకికములు, లోకంలో కాదు. ఇది ఎక్కడనో జరిగింది, ఏ భువన బ్రహ్మాండం లోపల, ఏ భాగం లోపటనో, ఏ మహావీరుని వల్లనో జరిగిందని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే చిన్ననాటి నుంచి కోమలములై పువ్వుల వలె మృదువులైనటువంటి నీ దేహం, నీ అరచేతులు, నీ పాదాలు, నీ ముఖము, ఇవన్నీ లేత హృదయంతో ఉండేటువంటి నీవు ఈ కార్యాలన్నీ ఎట్లా చేశావని మేము ఆశ్చర్యపడుతూ ఉన్నాం. విశ్వామిత్రుని కృప వలననే ఇవి సాధ్యము కావోలు. నాయన పూర్ణచంద్రుని బోలు నీ ముఖశోభలను చూచి మా జన్మలు ధన్యాలైపోయాయి, ధన్యవంతాలయ్యాయి. నిన్ను చూడని దినములలో, నిన్ను చూడకపోతే మా ఆయువులలో లెక్కింపరాదని బ్రహ్మదేవుని కోరుతున్నాము. ఎందుకు ఈ జీవితంలో భగవంతుని మరిచిపోయి, భగవంతుని చూడకుండా ఉండి, భగవంతుని స్మరింపకుండా ఉండి, భగవద్భావన అనేదానికి దూరంగా ఉండి బ్రతికే దానికంటే కూడా ఈ మరణమే మేలు కదా, ఇంకెందుకు ఆ బ్రతుకు అని మాకు అనిపిస్తుంది నాయన. నిన్ను చూడకుండా మేము ఉండలేం అంటే శ్రీరాముడు మిక్కిలి వినయంతో, మధుర వచనాలతోటి తల్లులతో మాట్లాడి వాళ్ళందరికీ సంతృప్తి కలిగించాడు. పరమశివుని, గురుదేవుని, బ్రాహ్మణోత్తముల యొక్క పాదపద్మాలని స్మరిస్తూ ఆయన నిదురించాడు. చూడండి, రాముడు సర్వ జగదీశ్వరుడని శివుడు ప్రార్థిస్తూ ఉంటే రాముడు నిద్రపోయే వేళ శివుని ప్రార్థించి నిద్రకు ఉపక్రమించాడట. అంటే మనం ఏ దానికోసం అండి లోకం లోపట అనేక తగాదాలు పెట్టుకొని మన యొక్క జీవితాలను వ్యర్థం చేసుకోవడము. నిద్రలో కూడా శ్రీరాముని ముఖము సంధ్యాకాలమున సగము ముకిలించిన ఎర్ర కమలం వలె శోభాయమానంగా కనిపిస్తూ ఉంది. స్త్రీలు ప్రతి గృహమునందును జాగరణలు చేసిరి. వారు పరస్పర సల్లాపములతోనూ మంగళగీతములతోనూ ఆ రాత్రి గడిపిరి. రాణులు సకులారా, ఈ రాత్రి మిక్కిలి మనోహరముగా ఉన్నది, అయోధ్యానగరము శోభాయమానమై వెలుగొందుతూ ఉన్నది అని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. ఈ అయోధ్య ఏదో కొత్త సౌందర్యాన్ని సంతరించుకున్నట్టు ఎన్నేళ్ల నుంచి సూర్యుడు, మనువు మొదలైనటువంటి మహా చక్రవర్తులందరూ నిర్మించి పాలించి అలంకరించినటువంటి అయోధ్య వైభవం ఈనాడు కొత్తగా వచ్చిందా? అట్లే అనిపిస్తుంది. ఈనాడు కొత్తదనాన్ని సంతరించుకున్నది. ఎన్నడూ మనము చూడని అయోధ్యలాగా కనిపిస్తూ ఉన్నది అని ఒకరితోటి ఒకరు చెప్పుకుంటూ మురిసిపోతూ ఉన్నారు. సర్పాలు తమ శిరస్సుపై గల మణులను హృదయంలో దాచుకున్నట్లు అత్తలు తమ కోడండ్రను తమ హృదయానికి హత్తుకొని నిద్రించారు. ప్రాతకాలము బ్రాహ్మీ ముహూర్తము శ్రీరామచంద్రుడు నిద్ర నుంచి మేల్కొన్నాడు. కోళ్లు కూస్తూ ఉన్నాయి, వందిమాగదులు గానాలు చేస్తూ ఉన్నారు. పౌలును ఆయన దర్శనము కోసమై ద్వారం దగ్గరికి వేచి ఉన్నారు. సోదరును నలుగురును బ్రాహ్మణులకును, దేవతలకును, గురువులకును, మాతాపితరులకును వందనాలు చేశారు. వారి ఆశీర్వాదాలు పొందారు. ప్రసన్న చిత్తులై తండ్రితో కూడి ప్రజలకు దర్శనమిచ్చుటకై రాజద్వారము కడకు వెళుతూ ఉన్నారు. ఆ వెళుతూ ఉంటే ఆ శోభ భరితమైనటువంటి వాళ్ళ ముఖాలు చూసి తల్లులు మిక్కిలి సంతోషిస్తూ ఉన్నారు. సహజ పవిత్రులైనటువంటి ఆ సోదరుడు కాలకృత్యములు తీర్చుకొని పవిత్ర సరయూ నదీ జలములలో స్నానాలు చేసి ప్రాతః సంధ్యావందనం ఆచరించి తండ్రి కడకు వచ్చారు, తండ్రి దగ్గరికి వచ్చారు. పుని వశిష్ఠు ముని కౌశికు ఆయే శుభగా ఆసనన్ హి ముని బయటాయే సుతన్హ సమేత పూజిపదలాగే నిరహి రాముదవు
పుర అనురాగి. దశరథుడు వారిని చూడగానే హక్కున హృదయానికి హత్తుకున్నాడు. ఆయన అనుజ్ఞతో వారు హర్షితులై సుఖాసీనులయ్యారు. సభాసదులందరూ శ్రీరామచంద్రుడి గాంచి వాళ్ళు అనుకుంటున్నారు, రామచంద్రుని చూసే చూపులే చూపులయ్యా, ఉట్టి చూపులు, ప్రపంచాన్ని అంతా చూస్తే ఏం ప్రయోజనము అని చెప్పి వాళ్ళందరూ అనుకుంటున్నారు. తమ నయన సాఫల్యములను ప్రశంసించుకుంటున్నారు. ఇప్పుడు పుట్టినందుకు, ఈ కాలంలో శ్రీరాముని చూసినందుకు మనమందరం కూడా ధన్యులమని భావిస్తున్నారు. ఇంతలో విశ్వామిత్రుడు వశిష్ఠుడు అక్కడికి వచ్చారు. రాజు వారిని సుఖాసీనులను చేశాడు. కుమారుడితో పాటు వాళ్లకు నమస్కారాలు సమర్పించాడు. ఆ శ్రీరాముని చూసి హర్షంతో, సంతోషంతో ఆ మునులు, వశిష్ఠుడు ఇతిహాస ప్రస్తావనల ద్వారా, అంటే అనేక పూర్వకాలంలో జరిగినటువంటి చరిత్రలను, మహారాజుల యొక్క చరిత్రలను, ధర్మవీరుల యొక్క విషయ వృత్తాంతాల్ని, పెక్కు ధర్మోపదేశాల్ని చేస్తూ ఉన్నాడు. రాజు తన రాణులతో కూడి వాటిని మిక్కిలి శ్రద్ధతో వినను. అంటే వాళ్ళందరూ ఆ విధంగా వినేవాళ్ళు. ధర్మాన్ని అనుసరించి బ్రతకడానికి కావలసినటువంటి జీవితాన్ని రాజ పురోహితులు మలచేవారు. దానికి అనుగుణంగా రాజులు తీర్చిదిద్దబడి ప్రజారంజకులుగా పేరు ప్రఖ్యాతులను పొందేవారు. వశిష్ఠుడు ఆనందంతో ఈ విధంగా వర్ణించి చెప్తుంటే విశ్వామిత్రుని యొక్క అద్భుత కృత్యాలు కూడా దాంట్లో భాగమయ్యాయి. ఏమి విశ్వామిత్రుడు, ఎంతటి తపస్సు, ఎన్ని ఆటంకాలు, ఎన్నిటిని అధిగమించి బ్రహ్మర్షి అయ్యాడాయన. వామదేవుడు అంటున్నాడు వశిష్ఠుని వచనాలు అక్షర సత్యాలు. విశ్వామిత్రుని కీర్తి ముల్లోకాల్లోపట వ్యాప్తిగాంచింది. అందరూ ఆనందించారు. రామలక్ష్మణుడు తమ గురువుల యొక్క వైభవాన్ని, కీర్తిని విని సంతోషంతో మురిసిపోతున్నారు. ప్రతినిత్యము ఈ విధంగానే జరుగుతూ ఉంది. శుభప్రదములైనటువంటి సత్కథా శ్రవణాలతోటి, ప్రస్తావనలతోటి, మోద ప్రమోదాలతోటి, ఉత్సవాలతోటి దినాలన్నీ కూడా గడిచిపోతున్నాయి. అయోధ్యానగరము అహరహము ప్రతిరోజు ఆనంద ప్రవాహంలో దినదినాభివృద్ధిగా మునిగి తేలుతూ మునకలు వేస్తూ ఉంది. దీన్ని అశీస విప్రబహుబాతి చెలేన ప్రీతి రీతి కహి జాతి రాము సప్రేమ సంగ సబబాయి ఆయసుపాయి పిరే బహుచాయి. వధూవరుల ఉద్వాహ దీక్షా కంకణాలు విప్పారు. పెండ్లి కంకణాలని కూడా విప్పారు. ఆ సమయమున మంగళకరములైన ఆనందోత్సవములు కొనసాగుతూ ఉన్నాయి. ఉత్సాహభరితమైన ఈ నిత్య వినూతన శోభను చూస్తూ దేవతలు ఈర్ష్య పడుతూనే ఉన్నారు, చూసి సంతసిస్తూనే ఉన్నారు. అయోధ్య ప్రజలు ఎంత పుణ్యం నోచుకున్నారో, స్వర్గంలో ఉండే దానికంటే అయోధ్య ప్రజలమై జన్మిస్తే ఎంత బాగుండును అని దేవతలు తమలో తాము అనుకుంటూ ఉన్నారు. విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి వెళ్ళడానికై ప్రతిదినము పోరు పెడుతూనే ఉన్నాడు, తొందర పడుతూనే ఉన్నాడు. శ్రీరాముని యొక్క వినమ్ర ప్రార్థనలు కాదనలేక నిలబడుతూ పోతూ ఉన్నాడు. రాజుగారి భక్తి విశ్వాసాలకు ఆయన ముగ్ధుడైపోతున్నాడు. ఒకరోజు విశ్వామిత్రుని అభ్యర్థనను ఆలకించి రాజు భక్తి పరవశుడై కుమారులను ఆయన ముందు నిలిపి ఈ విధంగా అంటున్నాడు. ఓ మునిప్రవరా, ఈ సంపద అంతయు మీదే. అంటే ఈ అయోధ్య నగరమే కాదు, నేనే కాదు, ఈ పిల్లలు నా కుమారులు కూడా, ఈ సంపద అంతా మీదే. నేను నా భార్య పుత్రులు మీ సేవకులము. ఈ బాలులను అనుగ్రహింపుడు, మాకప్పుడప్పుడు మీ దర్శన భాగ్యం కలిగించండి. అనంతరము అని చెప్పి దశరథుడు భార్యాపుత్రులతో కూడి విశ్వామిత్రునికి పాదాభివందనాలను చేశాడు. స్నేహవశమున ఆయన నోట మాట పిగరడం లేదు. ఏదో చెప్పాలనుకుని అంటున్నాడు కానీ నోట్లోంచి ఆ గద్గద కంఠుడై ఆ ప్రేమా భావంతో, గాఢత్వంతో నోట్లోంచి మాట రావడం లేదు. విశ్వామిత్రుడు పెక్కు విధమురా వారిని ఆశీర్వదించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. శ్రీరాముడు ఆయన సోదరుడు కొంత దూరం వెళ్ళారు. విశ్వామిత్రుని అనుసరించి ఆయన అనుజ్ఞతోటి వెనక్కి మళ్ళీ ఈ గాలి వంశచంద్రుడైనటువంటి విశ్వామిత్రుడు ప్రసన్న చిత్తుడై శ్రీరాముని యొక్క అలౌకిక రూపమును, దశరథుని భక్తి విశ్వాసములను, నలుగురు సోదరుల మహోత్సవములను, ప్రజల యొక్క ఆనందోత్సాహాలని మనస్సులు కొనియాడుతూ స్మృతి పథంలో మెదులుతూ ఉంటే వాటిని తలుచుకుంటూ ఆనందిస్తూ నవ్వుకుంటూ తనంతటికి తానే అట్లా వెళ్ళిపోయాడు. తరువాత వామదేవుడు, వశిష్ఠుడు మరల విశ్వామిత్రుడి కథలను గురించి చెప్తున్నారు. వెళ్ళిపోయినటువంటి వాడు సామాన్యుడు కాదని ముని మహాత్మ్యమును విని దశరథుడు తన భాగ్యాన్ని తానే పొగుడుకుంటున్నాడు, ప్రస్తుతిస్తున్నాడు. ఒక కార్యం మనం చేయవలసి వచ్చినప్పుడు ఇది వద్దులే అని అనుకుంటాం, ఒక ధార్మిక కార్యం. కానీ అది బలవంతంగా చేసిన తర్వాత దానివల్ల అనేక ప్రయోజనాలు పొందిన తర్వాత అయ్యో మనం ఆ రోజు వద్దన్నాం కదా,
నిజంగా ఆ రోజు ఆ పని చేయకుంటే ఇంత గొప్పతనం మనకి ఎట్లా దొరికేది అని మనం అనుకుంటాం. అట్లాగే దశరథుడు కూడా అనుకున్నాడు. ఆ రోజు విశ్వామిత్రుడు అడిగితే నేను పంపించకపోతే ఈ రోజు ఈ ఖ్యాతి, ఈ కీర్తి, ఈ వైభవం ఇదంతా ఎక్కడిది? ఈ లోకాల చేత ప్రశంసింపబడేటువంటి ఈ విశ్వవ్యాప్తమైనటువంటి ఏం, కాంతిభరితమైనటువంటి కీర్తి నాకెక్కడ లభించేది అని అనుకుంటున్నాడు. రాజు తన కుమారుడితో పాటు అంతఃపురానికి వెళ్ళిపోయాడు. ప్రజలు ప్రతి దేశమునందును శ్రీరాముని వివాహగాథను గానం చేస్తూనే ఉన్నారు. శివధనుస్సును విరిచాడు, పరశురాముని పారద్రోలాడి. సామాన్యమైనటువంటి విషయాలు కావు. ఈ విషయాలన్నీ కూడా దేశ దేశాంతరాల్లో కూడా చెప్పుకుంటూ ఉన్నారు. ఆ శ్రీరామచంద్రుని యొక్క నిర్మల యశస్సు లోపట మునకలు వేస్తూ ఉన్నారు. అంతలేనిదే శ్రీరామచంద్రునికి విశ్వామిత్రుడు వశుడవుతాడా? వశిష్ఠుడు వశుడవుతాడా? అహల్య శాప విముక్తి కలుగుతుందా? సామాన్యుల వారు సీతాదేవిని పెండ్లాడిన విధానం ఎంత గొప్పగా ఉంది అని ఆనందంతో ముచ్చట్లాడుకుంటూ ఉన్నారు. ఈ పాణిగ్రహణ మహోత్సవ వైభవాల్ని వాగ్దేవి ఆదిశేషుడు వర్ణింపలేని ఆ సంతోషకరమైనటువంటి విషయాల్ని, కళ్యాణ పరంపరను నెలకు పైగానే శ్రీ సీతారాముల యొక్క కీర్తిని, కవుల జీవితములను ధన్యము గావించులని విశ్వసించారు. ఇంకా ఎంతమంది కవులు రాయాలో, ఎంతమంది కవులు రాసి, ఎంతమంది పండితులు ప్రస్తుతించి, ఎంతమంది పొగిడి, ఎంతమంది అభినందించి వాళ్ళ జీవితాల్ని ధన్యం చేసుకోవడానికి సీతారాముల యొక్క ఈ వివాహం వైభవం వాళ్ళను ఉద్ధరిస్తుందో అని చెప్పి వాళ్ళందరూ అనుకుంటున్నారు. నా వాణిని పవిత్రమనర్చుడగై ఆయా గాథలను యథాశక్తితో వర్ణిస్తున్నాను. నేను నా జీవితాన్ని, నా వాణిని, నా హృదయాన్ని పవిత్రం చేసుకోవడానికి నేను ఈ విధంగా సీతారాముల వైభవాన్ని వర్ణిస్తూ ఉన్నానని చెప్పేసి తులసీదాసు మనతో చెప్పుకుంటున్నాడు. తన వాణిని పునీతమనర్చుకున్నటకై తులసీదాసు శ్రీరామచంద్రుని కథను వర్ణించను. కానీ ఆ కథ ఒక అపార మహాభారతి, మహాసాగరం. అది దానిని ఎంతటి మహాకవియు దాటలేడు. శ్రీరాముని పవిత్ర యజ్ఞోపవీత ధారణమును, మంగళప్రద కళ్యాణ మహోత్సవమును భక్తి శ్రద్ధలతో వినడివారు, గానం చేసేవారు జానకీ రామచంద్రుల అనుగ్రహానికి పాత్రులై సుఖ సంపదలతో బోలలాడుతూ ఉంటారు. సియరగు బీర బిబాహుజే సప్రేమ గావహి సునయి తిన్హకహు సదా ఉచాహు మంగళాయతన రామజసు. శ్రీ సీతారాముల కళ్యాణ గాథను భక్తి శ్రద్ధలతో గానం చేస్తూ ఉండేవారి వినువారి జీవితములు ఎల్లప్పుడూ ఉత్సాహభరితములై, ధన్యములై, సార్థకములవుతాయి. శ్రీరామచంద్రుని యశోవైభవ గానములు శుభ సుఖ నిదానములు అని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు తులసీదాసు. ప్రథమ సోపాన సమాప్త. కలియుగ పాపములను నశింపజేయు శ్రీరామచరిత మానసమునందరి బాలాకాండం అనే ప్రథమ సోపానం ఇక్కడికి పూర్తి అవుతుంది అని చెప్పేసి తులసీదాసు గారు మనతో చెప్తూ ముగిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయము మనం రేపటి కథాంశం లోపల, రేపు అంటే మళ్ళీ సోమవారం కథాంశం లోపల చెప్పుకుందాము. మరి ఈ విషయాల్లో మీరు పొందినటువంటి అనుభూతిని సమయాన్ని అనుసరించి మీరు ప్రకటించాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. హరే కృష్ణ గురువు గారు, చాలా చాలా బాగుంది. క్షమించాలి, నిన్న నేను మిస్ అయ్యాను, కానీ అయ్యో నేను మిస్ అయ్యానే అనిపించింది. కానీ ఇవాల్టిది వింటే మాత్రం నిన్నది కొంచెం కవర్ చేసుకోవడం జరిగింది. పాపం నాకు నా మీద దయతలిచి నా సీతమ్మ తల్లి, నా రామయ్య తండ్రి కవర్ చేశాడు. అది అక్కడి నుంచి మిథిల నుంచి అయోధ్యకి పయనం అవ్వడము, అక్కడ తర్వాత అన్ని తాళమేళాలతోటి నన్ను కూడా అక్కడ డాన్స్ చేయించుకుంటూ తీసుకెళ్లారు. అక్కడ ఏది అయోధ్యలో వాళ్ళు స్వాగతం పలకడము, ఆ తర్వాత అత్తాకోడళ్ళది నిజంగా ఆహా, అసలు వర్ణనాతీతము. ఒక నోటితో సరిపోదు, ఇది 1000 నోర్ల పొగడాలి అని. నిజంగా ఆ తులసీదాసు గారికి మనఃపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలానే మన ప్రీ గురుకుల సంస్థ వాళ్ళు గనక ఇది మనకి ఏర్పాటు చేయకపోయి ఉంటే, మీరు గనక ఇది చెప్పకపోయి ఉంటే, తులసీదాసు గనక రాయకపోయి ఉంటే మాకు తెలిసి ఉండేది కాదు. అంతే, ఇంతే నేను చెప్పదలుచుకునేది. ధన్యవాదాలు గురుగారు. హరే కృష్ణ. హరే కృష్ణ. నమస్తే గురువు గారు, ధన్యవాదాలు. ఎంత బాగా చెప్పారు, దాంట్లో తేలిపోయాం. ఇంకా నిజంగా అయోధ్య ప్రజలు ఆనందోత్సవాలకి, దశరథుడు పొందిన ఆనందానికి, రాముడి గురించి, రాముడి కీర్తి గురించి వింటూ ఉంటే నిజంగా అయోధ్యలో ఉన్నట్టే ఉందండి. చాలా ధన్యవాదాలు గురువు గారు, మీరు చెప్పింది చాలా బాగుంది. తర్వాత శ్రీ గురుకుల సంస్థ వారికి కూడా ధన్యవాదాలు ఈ అవకాశాన్ని కల్పించినందుకు.
సంతోషం. శ్రీ మాత్రే నమః గురువు గారు. మనకి సంతోషం. చెప్పండి. సత్యనారాయణ గారు రాసింది మన దాంట్లో అయితే రామాయణంలో అక్కడ కౌసల్య అందరూ కూడా రాజపరివారం అంతా కూడా మిథిలకు వెళ్ళారు కదా అక్కడ వివాహం. అవును. ఇక్కడ మనకి ఇక్కడ వ్యాస విరచితమైన దాంట్లో కూడా లేదండి. దాంట్లో కూడా మన కౌసల్య వాళ్ళు కూడా వెళ్ళరు అనమాట. కౌసల్య మాత వాళ్ళంతా కూడా మిథిలకు వెళ్ళరు. అది తేడా. ఓకే, చాలా బాగుంది. సంతోషం తల్లి. మళ్ళీ వాల్మీకి రామాయణం విన్నప్పుడు వీటన్నిటిని మీరు ఇది తులనాత్మకంగా అప్పుడు చెప్పుదురు గాని. క్షత్రియుల సాంప్రదాయంలో ఉండి రాణులు వెళ్లే ఇది లేదు. ఒక మగవాళ్ళు ఒకళ్ళే వెళ్తారని నేను విన్నాను క్షత్రియ సంప్రదాయంలో. నిజమే మాట మేము కూడా విన్నాం సార్. రాజుల మ్యారేజ్ అందరిలో కూడా మేము ఆడవాళ్ళు ఇదివరకు వెళ్లేవాళ్ళం కాదని ఇప్పుడు కొంతమంది వెళ్తున్నారు అని చెప్తున్నారు. సరే, ఆ సంప్రదాయాలు యుగాల్లో పట ఒకసారి వెళ్లేది ఉన్నది, ఒకసారి వెళ్ళంది ఉన్నది, మళ్ళీ ఒకసారి వెళ్లేది ఉన్నది, ఒకసారి వెళ్ళంది ఉన్నది. అది ఒకటే విధంగా ఉన్నదని చెప్పడానికి వీలు లేదు. కాకపోతే మనం విన్న వాటిని అనుసరించి ఆయా కాలాల్లో ఆయా సంప్రదాయాలు ప్రబలంగా ఉన్నాయని మనకు తెలుస్తుంది. మూలము వాల్మీకి రామాయణం మనకు. చెప్పండి. ఇది అయిన తర్వాత ఎలాగో మనం వాల్మీకి రామాయణం చెప్పుకుంటాం కదా గురువు గారు, అర్థమైపోతుంది. తులసీదాస్ రామాయణం తర్వాత వాల్మీకి రామాయణమే ఫైనల్ గా, అంతే కదా? సంతోషం. మీరేమి చెప్పట్లేదు అంటే మౌనం అర్థాంగీకారం అంతే. రాముడు అలా డిసైడ్. ఇంతకుముందు చెప్పాడు కదమ్మా.